హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ప్రముఖ పామ్ మినిస్టర్ ఎంవి రమణ గారు మనతోని ఉన్నారు. చేతిరేఖలు అంటే అందరికి చూపెట్టుకొని మన భవిష్యత్ ఎలా ఉంది, మన ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాము, పాస్ట్ ఎందుకు ఇలా జరిగింది అని కనుక్కుంటుంటారు. అలాంటి విషయాలే కొన్ని ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మనం ఈ మొత్తం ఫింగర్స్ లో మనకి ఇది అన్నిటికీ వర్కౌట్ చేస్తుంటది బొటనవేలు. ఆ! ఈ బొటనవేలు ప్రాముఖ్యత ఏంటిది? ఇంపార్టెన్స్ ఏంటి సార్? ఈ బొటనవేలుది ఇంపార్టెన్స్ ఏంటిది అసలు? వేలల్లో ముఖ్యమైనటువంటిది బొటనవేలు. బొటనవేలు. ఒక రష్యన్ సైంటిస్ట్ ఏం చెప్పినాడంటే, ఈ బొటనవేలు ఎంత గట్టిగుంటే అంత మంచిది. ఇలాగే పెట్టుకుంటే ఒక అర్ధగంటో, 10 నిమిషాలో ఆ బొటనవేలు అదంతకదే ఇట్లా లోపలికి గాన వచ్చేసినట్లయితే 6 నెలల్లో మరణం జరుగును. హ్మ్. కాబట్టి బొటనవేలు ఇంచుకోవడం, ఇరగ్గొట్టడం, నెట్లు ఇంచడం మంచిది కాదు. బొటనవేలుని ఎవడైతే కాపాడుకుంటాడో వాడికి సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. అర్థమైందా? రక్షణ ఇస్తుంది. హాస్పిటల్లో పోయి జాయిన్ అయ్యి వెంటనే రికవర్ అవుతాడు. కాబట్టి విల్ పవర్ బటన్ ఇలా పట్టుకొని ఇట్లా అదిమితే స్టిఫ్గా గట్టిగా రాడ్ లాగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఈ బటన్ వేలు ఎట్లా పడితే అట్లా వంగిపోతే వీక్ థంబ్ అంటాం. బటన్ వేలు వీక్గా ఉన్నటువంటి వాడికి పట్టుదల ఉండదు, విల్ పవర్ ఉండదు, తన పైన తనకే కాన్ఫిడెన్స్ ఉండదు, నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు. అన్ఫినిష్డ్ వర్క్స్ అంటాం. 10 పనులు టేకప్ చేస్తే సగం సగం పనులే కంప్లీట్ అవుతాయి. సగం సగం వదిలేసి ఇంకో దానికి జంప్ అయిపోతుంటాడు. జంప్ ఇన్ టు కన్క్లూజన్ అంటాడు. అంటే ఒక పని చేయడం, దాన్ని సగమే చేయడం, వదిలిపెట్టడం, ఇంకో దానికి వెళ్ళిపోవడం, దాన్ని సగం చేయడం, ఇంకో దానికి వెళ్ళిపోవడం, అసంపూర్తి పనులు ఎక్కువ ఉండిపోతాయి. బొటన్ వేలు వీక్ ఉండిపోతాయి. బొటన్ వేలు గట్టిగా ఉండేవాడు ఏమైనా సాధిస్తారు లైఫ్లో. బొటన్ వేలు వీక్ ఉండేవాడు ఏమీ సాధించలేడు. అందుకని విల్ పవర్ అని చెప్తుంది ఇది. ఈ బొటన్ వేలులో 3 భాగాలు ఉంటాయి, 4 భాగాలు ఉంటాయి. బొటన్ వేలులో ఎన్ని భాగాలు ఉంటే అంత మంచిది. కొంతమందికి 2 భాగాలే ఉంటాయి. 2 భాగాలు ఉంటే కఠినాత్ముడు అంటారు, కఠినమైన మనసు కూడా అంటాడు. ప్రేమ, అఫెక్షను, లవ్ ఇవన్నీ తక్కువ ఉంటాయి. బొటన్ వేలులో 3 భాగాలు ఉంటే లవ్ అండ్ అఫెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ బటన్ వేలు చూడండి, ఇక్కడ ఒక బటన్ వేలు చూపిస్తాను నేను. ఇది 1, 2, 3, 4 భాగాలు ఉన్నాయి. ఈ బొటన్ వేలు 4 భాగాలు ఉన్నాయి. ఇతనికి భార్య పట్ల, తల్లిదండ్రుల పట్ల, బంధువుల పట్ల, మిత్రుల పట్ల విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు. వాళ్ళందరినీ చక్కగా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు. కాబట్టి బొటన్ వేలులో భాగాలు ఉండడం చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఐలాండ్ ఉంటుంది. బొటన్ వేలులో దీవి గుర్తు అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ దీవి గుర్తు ఉంది, ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్ ఏంటంటే అది మేల్ చైల్డ్ని ఇండికేట్ చేస్తుంది. పురుషుని యొక్క 2 బొటన్ వేలులోన ఐలాండ్ గుర్తుంటే తప్పనిసరిగా కొడుకుంటాడు. కొడుకు. 2 తంబుల్లోన ఒకే లైన్ ఉంటే, సింగిల్ లైన్ ఉంటే తప్పనిసరిగా కూతురు ఉంటుంది. భార్య చేతుల్లో కానీ 2 తంబుల్లోన ఐలాండ్ ఉంటే అంతా కొడుకులే. ఒక తంబులు 2 తంబుల్లోన సింగిల్ లైన్ ఉంటే తప్పనిసరిగా అంతా కూతురులే. కాబట్టి ఆ కొడుకు పుడతాడా, కూతురు పుడుతుందా, శుక్లపక్షంలో పుడతాడా, చంద్రపక్షంలో పుడతాడా, ఏ పక్షంలో పుడతాడా, కృష్ణపక్షంలో పుడతాడా, శుక్లపక్షంలో పుడతాడా అనేది కూడా చెప్పేయచ్చు. పుట్టిన సంతానం డే టైంలో పుడుతుందా, నైట్ టైం పడుతుంది కూడా చెప్పేయచ్చు బొటన్ వేలు చూసి. కాబట్టి ఐలాండ్ చూసి సంతానాన్ని చెప్పచ్చు. అదేవిధంగా బొటన్ వేలు 2 రకాలుగా ఉంటాయి. లాంగ్ తంబు, షార్ట్ తంబు. దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి. తర్వాత 2 రకాల సెట్టింగ్స్ ఉంటాయి, హై సెట్, లో సెట్ అని. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని లో సెట్ తంబు అంటాం. ఈ బొటన్ వేలు ఎక్కడ ఉంది? ఈ చూపుడు వేలికి బొటన్ వేలికి గ్యాప్ ఎంత ఉంది? వైడ్ గ్యాప్ ఉంది, చాలా కింద ఉంది, 90 డిగ్రీస్లో ఉంది. ఈ విధమైనటువంటి బొటన్ వేలు కలిగినటువంటి వాడు స్వేచ్ఛాప్రియుడు. స్వేచ్ఛగా ఉంటాడు అన్నిట్లో. డబ్బు ఖర్చు పెట్టడంలో కానీ, సంపాదనలో కానీ, మనుషులతో డీలింగ్స్లో కానీ విశాలమైన భావాలు, విశాలమైన మనస్తత్వం ఉంటుంది. స్వేచ్ఛగా ఉంటాడు. డబ్బు కూడా విపరీతంగా ఖర్చు పెట్టుకుంటాడు. అనవసరమైనటువంటి దుబారా ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి బొటన్ వేలు లో సెట్ ఉండేవాళ్ళు మేధావులు, ఇంటలెక్చువల్స్. అర్థమైందా? మేధావి వర్గానికి చెంది ఫిలాసఫర్ థింకింగ్స్ అంటాం, ఫిలాసాఫిక్ థింకర్స్ అంటాం. కాబట్టి బొటన్ వేలు లో సెట్ ఉండడం మంచిది ఎవరికైనా. వీళ్ళకి విశాలమైన భావాలు, విశాలమైన మనస్తత్వం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో చూడండి, హై సెట్ థంబ్ అంటాం. మీరు ఈ బొటన్ వేలు, ఈ బొటన్ వేలు 2 కంపేర్ చేసుకోండి, చాలా డిఫరెన్స్ ఉంది. ఈ బొటన్ వేలు చూడండి, ఇందులో బొటన్ వేలు చూడండి. దీన్ని లో సెట్ అంటాం, దీన్ని హై సెట్ అంటాం. గ్యాప్. దీన్ని దిగువ నిర్మిత బొటన్ వేలు, దీన్ని ఎగువ నిర్మిత బొటన్ వేలు. చూపుడు వేలుకు దీనికి గ్యాప్ తక్కువ ఉంటుంది. ఇక్కడికి ఈ బ్రేస్లెట్కి దీనికి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. ఇది 60 డిగ్రీస్లో ఉంటుంది, లేదా 45 డిగ్రీస్లో ఉంటుంది. కాబట్టి ఇటువంటి బొటన్ వేలు కలిగి పొట్టి బొటన్ వేలు. పొట్టి బొటన్ వేలు అంటే చూపుడు వేలు యొక్క మొదటి కనుపు వరకు పోకుండా ఈ ప్రారంభానికి దిగువనే ఉండడం. ఈ స్టార్ట్ ఉంటుంది, చూపుడు వేలు యొక్క బేస్ ఉంటుంది. ఈ బేస్ కంటే పొట్టిగానే ఉంటుంది. దీన్ని షార్ట్ థంబ్ అంటాం.
పొట్టి బొటనవేలు కలిగి ఐసెట్ తంబు కలిగినటువంటి వాళ్ళకి మంకీ క్వాలిటీస్ ఉంటాయి, కోతి చేష్టలు ఉంటాయి, కోతి బుద్ధులు ఉంటాయి. కోతి ఎక్కడా కూడా ఒక 2 నిమిషాలు ఒకే చోట కూర్చోదు, తిరుగుతూనే ఉంటుంది. అది వేవరింగ్ మైండ్ ఉంటుంది, చంచల మనస్తత్వం, వేవరింగ్ మైండ్, ప్రయాణాలు చేయడం, ఒక చోట జంప్ అయిపోవడం, తన మాట మీద తనకు నిలకడ లేకపోవడం, తనపైన తన కాన్ఫిడెన్స్ లేకపోవడం. అర్థమైందా? చంచలమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు పొట్టి బొటనవేలు హైసెట్ తమ్ము ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి బొటనవేలు పొట్టి ఉన్నదా, పొడుగున్నదా, లో సెట్ ఉన్నదా, హై సెట్ ఉన్నదా, ఇందులో యొక్క భాగాలు ఎన్ని ఉన్నాయి, తర్వాత ఇందులో ఐలాండ్ ఉన్నదా, వంగిపోయిందా. ఇప్పుడు చూడండి, నా చేతిలో కొద్దిగా వంగింది. కొంతమందికి చిలక ముక్కులాగా వంగుతుంది, బొటనవేలు ఇట్టు పడితే చిలక ముక్కులాగా వంగిపోతుంది. కొంతమందికి స్టిఫ్గా ఉంటుంది. ఇట్లా స్టిఫ్గా వంగకుండా ఉంది అనుకోండి, పిసినారులు, లోబితనం కలిగినటువంటి వాళ్ళు, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టరు, వాళ్ళు చాలా జాగ్రత్త పడరు డబ్బు విషయంలో. వంగిపోయింది అనుకోండి, డబ్బు విషయంలో దుబారా ఖర్చు ఎక్కువ ఉంటుంది, అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, దయ ఎక్కువ ఉంటుంది, జాలి ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది బెండ్ అయిన వాళ్ళకి. అందుకని 10 రూపాయల ఆదాయం ఉంటే 15 రూపాయలు ఖర్చు ఉంటుంది. అదే చిలక ముక్కులాగా వంగిపోయింది అనుకోండి, బాగా తమ్ము వెనక్కి బెంట్ తమ్ము అంటాం, బాగా వంగిపోయిన బొటనవేలు కలిగినటువంటి వాడికి దయ, ప్రేమ, జాలి, హెల్పింగ్ నేచర్ ఉంటుంది, చాలా లోపలికి ఉంటుంది. కాబట్టి విపరీతమైన ఖర్చులు ఉంటాయి. వాళ్ళు ఒకటి కొనాలనుకుంటే ఒకటి కొంటారు మార్కెట్లోకి వెళ్ళి. ఉంగరం కొనాలనుకుని మార్కెట్కి వెళ్తే వాళ్ళు ₹1,00,000 ఉంగరం కొనాలి, 10 లక్షలు పెట్టి నెక్లెస్ కొంటారు. ఆ డిఫరెన్స్ అమౌంట్ అప్పులు చేస్తారు. కాబట్టి ఎక్కువగా బొటనవేలు వంగిపోయినటువంటి వాళ్ళు అప్పులు పాలవుతారు. కాబట్టి జాగ్రత్తగా డబ్బును వినియోగించుకోవాలి, పొదుపు చేసుకోవాలి. సంపాదన వచ్చినప్పుడు, డబ్బు ఉన్నప్పుడు పొదుపు చేసుకోవాలి. కాబట్టి బొటనవేళ్ళు ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఓకే. అందుకనే బొటనవేలు అనేటువంటి ప్రాణం మనిషికి. అవును. కాబట్టి బొటనవేలు గాన తెగిపోయినటువంటి వాడు, బొటనవేలు విరిగిపోయినటువంటి వాడు ఎక్కువ కాలం బతకడు, ఏ పని చేయలేడు. అవును. అందుకని బాణం వేసేదానికి కూడా బొటనవేలు కావాలి. ద్రోణాచార్యుడు అందుకే ఏకలవ్యుని బొటనవేలు తీసేసుకున్నాడు, ఎందుకంటే బాణం వేయలేకపోతాడు. అందువల్ల అర్జునుని కంటే గొప్ప విలుకాడు కాలేడు. అందుకని అతను దెబ్బ కొట్టడానికి ద్రోణాచార్యుడు అతను బొటనవేలు దక్షిణగా తీసుకుంటాడు. అశోకయుడు కళింగ యుద్ధంలో చాలా మంది తన సైనికులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, శత్రువులను చంపద్దు, బొటనవేలు నరికేయమంటాడు. ప్రతి సైనికుడికి బొటనవేలు తీసేయండి. వాడు యుద్ధానికి పనికిరాడు, డాలు పట్టుకోలేడు, కత్తి పట్టుకోలేడు. అవును. కాబట్టి కొన్ని కోట్ల బొటనవేలు తెగ నరకబడ్డాయంట కళింగ యుద్ధంలో, రక్తం ఏరులై పారిందట. అది రాశాడు ఒక పామిస్ట్రీ బుక్స్లో కొంతమంది. కాబట్టి బొటనవేలు అనేది చాలా ముఖ్యం బాడీలో. ఎవరికైతే బొటనవేలు చక్కగా ఉండి పొడుగ్గా ఉంటుంది, కొంతమందికి పొడవాటి బొటనవేలు కలిగినటువంటి వాళ్ళు మేధావు. చంద్రబాబు నాయుడుకు ఉంది పొడవాటి బొటనవేలు, అందుకని మేధావు వర్గానికి చెందినటువంటి వాడై, చాణక్యం కలిగినటువంటి నీతి కలిగినటువంటి వాడు రాజకీయాలు. కాబట్టి బొటనవేలు పొడుగ్గా ఉండి, చూపుడు వేలు పొడుగ్గా ఉంటే రాజకీయాల్లో రాణిస్తాడు, ఉన్నత స్థానానికి వెళ్తారు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్తే.